హాయ్, ఈరోజు మనము ఫేషియల్ ముఖం కవలికలు మార్పు చెందడానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నాము. అదేంటంటే ఈ మొటిమలు వచ్చిన తర్వాత గుంటలు తయారైన ఫేస్కి దానికి ఒక స్పెషల్ పద్ధతి ద్వారా దాన్ని కాంటూరింగ్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే నా పేరు డాక్టర్ గురుకర్ణ వేముల, సీనియర్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్, మణికొండ, హైదరాబాద్. ఇక్కడ మన దగ్గర మేము ఏం చేస్తున్నాము అంటే ముఖం దగ్గర ఫస్ట్ ఏంటంటే లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ ఎక్కడైతే ఆ మొటిమల అతుకులు ఏర్పడ్డాయో వాటిని ఒక స్పెషల్ సబ్సిషన్ నీడిల్ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడైతే గుంటలు ఉన్నాయో యాజ్ అ ప్రిలిమినరీ ప్రైమింగ్ ప్రొసీజర్ లాగా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే మీ ఓన్ బాడీ ఫ్యాట్ని తీసుకుని దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని రెండుగా డివైడ్ చేస్తాం, మైక్రో ఫ్యాట్ అండ్ నానో ఫ్యాట్. ఈ మైక్రో ఫ్యాట్ అనే దాన్ని ఆ గుంటలు ఈ చర్మం వెళ్ళి మళ్ళీ కింద అతుక్కోకుండా అక్కడ మనము ఈ ఫ్యాట్ అనేది పెడతాం. దానివల్ల ఏంటంటే ఆ గుంటలు ఒక 50% వరకు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, స్మూత్నెస్ అని వస్తుంది. దీంతో పాటు ఆ ఫ్యాట్ని ఎక్కడ కొంతమందికి వయసుతో వచ్చిన మార్పులాగా కంటి కింద, నేజోలేబియల్ ఫోల్డ్, చిన్కి ఈ ఫిల్లర్స్ బదులు తల ఓన్ బాడీ ఫ్యాట్ని ఫిల్లర్స్ లాగా ఇస్తాం ముఖానికి. ఇది కాకుండా నానో ఫ్యాట్ అంటే ఏంటి? ఈ ఫ్యాట్ సెల్స్లో స్టెమ్ సెల్స్ అనేటివి ఉంటాయి. వాటిని సపరేట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ని మళ్ళీ స్కిన్కి ఇంజెక్ట్ చేస్తాం ఇది ఇంట్రాడర్మల్ ప్లేన్లో. దీనివల్ల ఏంటంటే డ్యామేజ్ అయిన స్కిన్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో పోస్ట్ యాక్నే స్కార్ వల్ల వచ్చిన డిఫార్మిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విల్ గివ్ బోత్. ఫస్ట్ యాజ్ అ ఫస్ట్ ప్రొసీజర్ సబ్సిషన్ అండ్ దెన్ మైక్రోఫ్యాట్ గ్రాఫ్టింగ్, స్కిన్ రీజునేషన్కి నానో ఫ్యాట్. ఇదంతా అయిన తర్వాత 1.5 month తర్వాత దెన్ వి రీసర్ఫేస్ ద స్కిన్ విత్ CO2 లేజర్. ఈ CO2 లేజర్ వల్ల ఏంటంటే మిగతా ఏదైతే మిగిలిందో వాటిని కూడా స్మూతన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.